రాష్ట్రపతి గురించి వీటో అధికారాలు సార్. ఇప్పుడు మనం పొలిటికల్ సైన్స్ పరంగా చూసుకుంటే కొన్ని పాయింట్స్ అయితే తక్కువే కానీ ఎక్కడ మనకి బిట్ వస్తుందో అక్కడే చెప్పడం జరుగుతుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే నేనైతే కాంపిటేటివ్లో సక్సెస్ అయ్యాను, అందుకనే కొన్ని పాయింట్లు ఇస్తున్నాను. ఆ పాయింట్లు మీకు ఉపయోగపడతాయని నా యొక్క భావన. నెక్స్ట్ అబ్సల్యూట్ వీటోస్ చూసుకుంటే నెక్స్ట్ 4 వీటోలు ఉన్నాయి సార్. 4 వీటిల్లో ఫస్ట్ వన్ చూసుకుంటే అబ్సల్యూట్ వీటో, ఒక విధంగా తిరస్కరించడం అబ్సల్యూట్ అంటే. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో, సస్పెన్స్ సింగిల్ వర్డ్లో చూసుకుంటే పునఃపరిశీలనకు పంపడం. నెక్స్ట్ పాకెట్ వీటో, పాకెట్ వీటో అంటే తన దగ్గర ఉంచుకోవడం. నెక్స్ట్ ఈ 4 వీటోలు ఉంటాయి సార్. ఫస్ట్ వన్ చూసుకుంటే అబ్సల్యూట్ వీటో, పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్రపతి పంపిన బిల్లును కారణం లేకుండా కానీ కారణంతో కానీ కారణం లేకుండా కానీ తిరస్కరించడం. ఇది ఎగ్జాంపుల్ చూసుకుంటే PUPSU బిల్లు విషయంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1954లో ఉపయోగించారు, తిరస్కరించారు. అలాగే జీతభత్యాల అలవెన్సుల బిల్లు విషయంలో ఆర్ వెంకటరామన్ 1991లో ఉపయోగించారు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో అనేది పునఃపరిశీలనకు పంపడమే. ఒక విధంగా గుర్తుంచుకోవాలంటే మొత్తం చదవవసరం లేదు సార్. ఇక్కడ సస్పెన్సివ్ వీటో అనేది పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా పునఃపరిశీలనకు పంపడమే సస్పెన్సివ్ వీటో. తర్వాత పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా పంపితే రాష్ట్రపతి ఆమోదం వేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2006లో జోడు పదవుల విషయంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఉపయోగించారు. నెక్స్ట్ థర్డ్ వన్ పాకెట్ వీటో. పాకెట్ వీటో చూసుకుంటే పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా పునఃపరిశీలనకు పంపకుండా బిల్లును తన దగ్గరే ఉంచుకోవడమే పాకెట్ వీటో అంటారు. జ్ఞాని జైల్ సింగ్ 1986లో ఉపయోగించారు పోస్టల్ బిల్లు విషయంలో. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో చూసుకుంటే ఈ వీటో అధికారం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. 2/3 మెజారిటీతో. మన దేశంలో క్వాలిఫైడ్ వీటో అనేది ఉండదు. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లులు అంటే ఏమిటి? మంత్రులు కానీ శాసనసభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులను ప్రైవేట్ మెంబర్ బిల్లులు అంటారు. నెక్స్ట్ రాష్ట్రపతి అత్యవసర అధికారాలు చూద్దాం. అందులో జాతీయ అత్యవసర పరిస్థితి చూసుకుంటే ఉభయ సభల చేత అంటే పార్లమెంట్లో ఉభయ సభల చేత నెలలోపు ఆమోదం పొందాలి, నెలలోపు. నెక్స్ట్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన రెండవది. ఫస్ట్ది జాతీయ అత్యవసర పరిస్థితి నెల రోజులు, రెండవది రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన, ఇది 2 నెలల లోపు. జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాలం అనేది లేదు. జాతీయ అత్యవసర పరిస్థితి చూసుకుంటే పార్లమెంట్లో ఉభయ సభలు వేరువేరుగా 2/3 మెజారిటీతో విధిస్తారు. నెక్స్ట్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన చూసుకుంటే పార్లమెంట్ సాధారణ మెజారిటీ ఇది. జాతీయ అత్యవసర పరిస్థితి 2/3 వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. నెక్స్ట్ రాజ్యాంగ లేదా రాష్ట్రపతి పాలన సెకండ్ వన్ అనేది సాధారణ మెజారిటీ. అలాగే థర్డ్ వన్ అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇది 2 నెలల లోపు సాధారణ మెజారిటీతో అవసరం. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేవారు చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేవారు రాజ్యసభ, లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల్లోని విధానసభకు ఎన్నికైన సభ్యులు, అలాగే ఢిల్లీ, పాండిచ్చేరికి చెందిన విధానసభకు ఎన్నికైన సభ్యులు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేని వారు చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేని వారు రాజ్యసభకు నామినేట్ చేసే 12 మంది సభ్యులు, లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లు. దీన్ని 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2020లో తొలగించారు. నెక్స్ట్ విధానసభకు గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ను 104 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కూడా తొలగించారు. అలాగే రాష్ట్రాల్లో విధాన పరిషత్ సభ్యులు ఈ 4 కూడా పాల్గొన్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేని వారిలో. నెక్స్ట్ రాష్ట్రపతి తొలగింపు విషయంలో పాల్గొనే సభ్యులు చూసుకుంటే పార్లమెంట్లో ఉభయ సభ సభ్యులు, నామినేటెడ్ సభ్యులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. రాష్ట్రపతి తొలగింపు విషయంలో పాల్గొనే సభ్యులు చూసుకుంటే పార్లమెంట్లో ఉభయ సభ సభ్యులు, నామినేటెడ్ సభ్యులు. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నిక విధానం చూద్దాం. అంటే ఎంపీ ఓటు విలువ చూసుకుంటే ఎంపీ ఓటు విలువ ఎట్లా వస్తుంది? అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ బై ఎన్నికైన ఎంపీ ఓటు విలువ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ 3 కూడా ఎంపీ ఓటు విలువ ఎట్లా వస్తుందంటే అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ బై ఎన్నికైన ఎంపీల సంఖ్య.
నెక్స్ట్ ఎమ్మెల్యే ఓటు విలువ ఎట్లా వస్తుంది? రాష్ట్ర మొత్తం జనాభాపై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000. ఎమ్మెల్యే ఓటు విలువ ఎట్లా వస్తుందంటే రాష్ట్ర మొత్తం జనాభా బై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000. రాష్ట్రపతి ఎన్నికకు కోటా ఓట్లు రావాలంటే, కోటా అంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లు బై ఎన్నుకోవలసిన సభ్యుల సంఖ్య +1. కోటా అంటే ఎట్లా వస్తుందంటే రాష్ట్రపతి ఎన్నిక కోటా మొత్తం పోలై చెల్లిన ఓట్లు బై ఎన్నుకోవలసిన సభ్యుల సంఖ్య +1. ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. ఉపరాష్ట్రపతి పదవిని సూచించిన వ్యక్తి హెచ్వి కామత్. హెచ్వి కామత్ అనేవారు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు ఉపరాష్ట్రపతి పదవిని. డిపాజిట్ అయితే ఉపరాష్ట్రపతికి 15,000. ఎన్నికొకటికు ఏజ్ అయితే 35 సంవత్సరాలు. ఎన్నికకు 20 మంది సభ్యులు ప్రతిపాదించి 20 మంది సభ్యులు బలపరచాలి. తొలగించే పద్ధతి అయితే ఉభయ సభలో సాధారణ మెజారిటీతో మాత్రమే తొలగిస్తారు. రాష్ట్రపతి విషయంలో అయితే 2/3 ప్రత్యేక మెజారిటీ. తొలగించే పద్ధతి ఉభయ సభలు సాధారణ మెజారిటీతో, అంటే ఉపరాష్ట్రపతిని మొదట తొలగించే పద్ధతి రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఈయన రాజ్యసభలో చైర్మన్గా ఉంటారు కనుక. నెక్స్ట్ 50 మంది సంతకాలతో 14 రోజుల ముందస్తు నోటీస్తో. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అయితే రాష్ట్రపతి సమక్షంలో చేస్తారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా మాత్రమే వేతనం పొందుతాడు. ఉపరాష్ట్రపతి వేతనం 4 లక్షలు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహించడం అనేది అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.